హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దమ్ పెట్టాల్సిన అవసరం లేకుండా మటన్ బిర్యానీని సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మటన్ బిర్యానీ చేయడానికి నేను ఇక్కడ 1/2 కిలో మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీతో చేయాలనుకునే వాళ్ళు ఎక్కువ చేయొచ్చు. నేను తక్కువ రైస్ తీసుకున్నాను, అందుకే తక్కువ మటన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ బాస్మతి రైస్ కూడా నేను 2 గ్లాసులు మాత్రమే క్లీన్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల రిఫైండ్ ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, అలాగే స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, దగ్గర అవైలబుల్గా ఉన్న స్పైసెస్ అన్నీ కూడా వేసుకోవాలి. అందులోనే షాజీరా కొంచెం 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేదు, నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఓన్లీ రిఫైండ్ ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. అలాగా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కాజు వేసుకోవాలి. కాజు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. కాజు మటన్ బిర్యానీలో వేసుకోపోయినా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే నా దగ్గర ఉన్నాయి కనుక నేను వేశాను. ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 2 టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు టమాటాని బాగా మగ్గనిచ్చుకోవాలి. అప్పుడే టమాటా బాగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత చూసారంటే టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది. టమాటాని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయిస్తే బాగుంటుంది. ఇంకా ఎక్కడైనా కూడా టమాటా ఉడకకుండా ఉండిపోతే బాగా ఉడికిపోతుంది. అంటే ఇప్పుడు వచ్చే టమాటీలన్నీ కూడా కొంచెం గట్టిగా ఉంటున్నాయి కదండి, బాగా పండినవి అయితే దొరకట్లేదు. అందువల్ల టమాటా ఎందులో వేసినా కూడా అలా ముక్కలుగానే ఉండిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు టమాటాని బాగా మెత్తగా మగ్గించుకొని ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా ఒక సైడ్ చేసుకొని సెంటర్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఎందుకు వేసానంటే ఫస్టే వేస్తే టమాటా బాగా ఉడకదండి, అడుగు పట్టేస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయగానే అడుగు పట్టేస్తుంది తొందరగా, టమాటా అది కూడా ఉడికే టైం ఇవ్వదు. అందుకనే నేను టమాటా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగి మంచి వాసన వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మటన్ అంతా కూడా బాగా కలిసేలా 2-3 సార్లు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, అది అడుగు పట్టేస్తుంది, పైనంతా అలా ఉండిపోతుంది ఉడకకుండా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కూడా మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు అలాగే వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో మటన్ బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోండి. చూసారు కదా, ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇలా చేసుకుంటే మటన్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. సపరేట్గా ఉడకబెట్టి కలుపుతారు, దానికన్నా కూడా ఇలా ఆయిల్లో వేయించి మటన్ బిర్యానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు వేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే కొంచెం పుదీనా, సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే జీలకర్ర పౌడర్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఇందులో మటన్ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను.
ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసే ముందు బాగా స్పూన్తో కలిపేసుకోవాలి. ఎక్కడా కూడా పెరుగు ముక్కలు ముక్కల్లా లేకుండా మెత్తగా క్రీమ్లా అయిపోవాలన్నమాట. క్రీమ్లా చేసుకొని అది వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరీ హైలో పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి ఉంచుకున్న రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను, కాకపోతే నార్మల్ రైస్తో కూడా బిర్యానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా మీరు ఏ రైస్ అయినా కూడా మీ చాయిస్, మీరు తీసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రైస్ని ఎక్కడా కూడా విరిగిపోకుండా చాలా స్లోగా సైడ్ నుంచి మాత్రమే కలుపుతూ కింద నుంచి అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగని రైస్ విరగకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ముందు ఎందుకు వేయలేదంటే, ముందు వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి, అంతా మగ్గి ఉడికేసరికి మెత్తగా అయిపోతాయని ఇప్పుడు వేసానండి. ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కనుక తక్కువ వాటర్ వేస్తున్నాను. బాస్మతి రైస్కి ఎప్పుడు కూడా తక్కువ వాటర్ వేసుకోవాలి. మనం డైలీ వండుకునే రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలి. బట్ ఇది బాస్మతి రైస్ కనుక కొంచెం వాటర్ తగ్గించే వేసుకోవాలి, లేదంటే జావలా అయిపోతుంది, తొందరగా కూడా మెత్తగా అయిపోతుంది. వాటర్ వేసిన తర్వాత అంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. హైలో పెట్టి, ఇది బాస్మతి రైస్తో చేస్తున్నాను కనుక ఒక్క 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకొని ఆవిరికే అది ఉడికిపోతుంది. మీరు నార్మల్ రైస్తో చేసేవాళ్ళు మరొక 2 విజిల్స్ వేయించుకోవాలి. అప్పుడు మటను రైస్ కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి, అంటే 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని తీసేసుకోవడమే, అంతే అండి, అయిపోయింది.